నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. మన ఆనందానికి, మన సక్సెస్కి, మన లైఫ్లో ఉండే హ్యాపీనెస్ కోషంట్కి, లేకపోతే అన్ని విలువలకి 3 విషయాలు అడ్డుపడుతుంటాయి. ఒకటి, మనం మాట్లాడుకున్నట్టు లాస్ట్ టైం వీడియోలో, కాన్ఫిడెన్స్ తక్కువ ఉండడం. 2, నమ్మకము లేకపోవడం. ఎవరి మీదైనా, మన మీద మనకైనా సంహౌ ఒక నమ్మకం మిస్ అయిపోతుంది. కాన్ఫిడెంట్గా ఉన్నా నేను చెయ్యలేను అని లోపల మనకి అపనమ్మకంగా ఉంటే అవ్వదు. మన మీదే కాదు, ఇతరుల మీద కూడా మనకెందుకో నమ్మకం రాదు. అందరినీ అనుమానంతో చూస్తుంటాం. వీడు నాశనం చేస్తాడేమో, వీడు నన్ను పాడు చేస్తాడేమో, వీడు నన్ను మంచిగా చూసుకోవడేమో, వీడి వల్ల నేను డబ్బులు లాస్ అయిపోతాను. ఇట్లా అన్ని రకాలుగాను మనం ఏదో డిస్ట్రస్ట్లో బతుకుతుంటాం, అపనమ్మకంలో బ్రతుకుతుంటాం. దాంతోపాటు నేను ఏదో తక్కువ, అక్కడి నుంచి ఇంకేదైనా వస్తే కానీ నేను సంతోషంగా ఉండను అనే ఒక ఇన్ఎడిక్వసీలో బ్రతుకుతాం. ఇన్ఎడిక్వసీ అంటే నేను ఇంకా సంపూర్ణం కాదు, వాళ్ళ ప్రేమ వస్తే, ఆ డబ్బు వస్తే, అక్కడి నుంచి ఇంకొంచెం ప్రమోషన్ వస్తే, లేకపోతే మా అత్త నన్ను గుర్తిస్తే, లేకపోతే మా ఆయన గనక నాతో మంచిగా ఉంటే, లేకపోతే మా భార్య గనక నాకు రోజు మంచిగా మాట్లాడితే, ఇలాగా నేనేదో సంపూర్ణం కాదు, అక్కడి నుంచి ఇంకేదైనా వస్తే సంతోషంగా ఉంటాను అనే ఒక మోడ్లో బ్రతుకుతుంటాం. దట్స్ కాల్డ్ ఇన్ఎడిక్వసీ. ఎక్కడో నేను లోపిస్తున్నాను, నా లోపాన్ని తీర్చడానికి ఇంకేదైనా ఉంటుంది అనే ఆలోచనతో ఉన్నవాడు ఎప్పుడూ సఫర్ అవుతాడు. ఓకే, ఈ 3 ప్రాంగ్డ్ థింగ్స్ మన జీవితంలో మనని ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, డిస్ట్రెస్ అండ్ ఇన్ఎడిక్వసీ వల్ల నష్టపోతూ ఉంటాం. ఇది బాగా పదే పదే చెక్ చేసి చూశారనమాట. ఎవరికైతే ఈ 3 క్వాలిటీస్ ఉంటాయో, ఎవరిని నమ్మలేకపోవడం, ఉన్న పరిస్థితిని నమ్మలేకపోవడం, కాన్ఫిడెన్స్ తక్కువ ఉండడము, నేనేదో లోపం, నా లోపల ఏదో లోపం ఉంది, ఇన్ఎడిక్వేట్, నా ఆనందానికి కానీ, నా ఇల్లు సరిగ్గా లేదను, నా ప్లేస్ సరిగ్గా లేదను, మా అత్త మామ సరిగ్గా లేరను, ఇలా ఏదో లోపించడం వల్ల నేను ఇంకా బాలేను అనే ఆలోచనతో ఉన్నవాళ్ళు త్వరగా ఎక్కువ రోజులు సఫర్ అవుతూనే ఉంటారు. ఇలా సఫర్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ 3టిని ఐడెంటిఫై చేసి, నాకు సంపూర్ణం, నా లైఫ్ ఎలా ఉన్నా ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్ అనే ఆలోచనతో రావాలి. ఈ మధ్య అలాగే ఒక అమ్మాయి నా దగ్గరికి, సార్ నాకు చాలా కష్టాలు ఉన్నాయని వచ్చినప్పుడు నేను ఈ మాట చెప్పాను. నీకు అన్నీ ఉన్నాయమ్మా, ఎందుకు అంత బాధపడుతున్నావు, ఏమవుతుంది అని అనగానే తను ఒప్పుకోలేపాను. అన్నీ ఉన్నాయంటారేంటి, నాకేమీ లేవు, నేను ఆనందంగా లేను, నా బాయ్ ఫ్రెండ్ నన్ను వదిలేశాడు, నాకు జాబ్లో కూడా సరిగ్గా లేదు. మీకు కష్టాలు లేవు అనట్లేదు, అన్నీ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ అట్లీస్ట్ మైండ్లో అవి లేవు అనుకోవడానికి కూడా ఎందుకు బాధపడతారు? సో మేము ట్రైన్ చేసినప్పుడు అమ్మాయిని ఫస్ట్ ఇదే చెప్పాం, లేవా 10 సార్లు అనుకుంటే ఉన్నాయి అయిపోతాయా? అవ్వవు కదా. అందుకని కీప్ ఆన్ థింకింగ్, ఉన్నాయి, వస్తాయి, నా లైఫ్లో నేను వాటిని ఇట్లా అట్రాక్ట్ చేస్తాను, ఇలా నా జీవితంలోకి అంత ఎడిక్వసీ, అంత అబండెన్స్, అంత హ్యాపీనెస్ వస్తుంది, వచ్చింది అనే నమ్మకంతో ఉండాలి. ఎంత ఇంపార్టెంట్ అంటే, నాకు ఏం తక్కువ అండి, ఎందుకు రాదు అనే కాన్ఫిడెన్స్తో ఉంటే అన్నీ వస్తాయి. ఓకే, ఇది వెరీ వెరీ పవర్ఫుల్. లేనప్పుడు కూడా అనుకోవడంలోనే అసలైన శక్తి ఉంటుంది. లేనప్పుడు కూడా అనుకోవడంలోనే అసలైన శక్తి దొరుకుతుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ నుంచి మార్స్ మీదకి, లేకపోతే ఇంకేదో ప్లానెట్ మీదకి రాకెట్లు పంపిస్తున్నాం. ఇక్కడ నుంచి టెలిస్కోప్లో చూస్తే అక్కడంతా మట్టే, ఏముంటుంది అక్కడ అని వదలట్లే, ఏదో ఉంటుంది అనే నమ్మకంతో వెళుతున్నాం కదా. అలాగే మన జీవితంలో కూడా మనకి మంచి రోజులు, మంచి థింగ్స్ ఉంటాయి అని పూర్తి నమ్మకంతో, ఇప్పుడు ఒక్కొక్క రాకెట్కి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి పంపిస్తున్నారంటే నమ్మకం లేకుండా పంపిస్తారా? అక్కడ ఏముండదని, మట్టి అని కాదు కదా. అలాగే మన జీవితాన్ని అలా ఎదగనివ్వాలి అంటే ముందు నమ్మాలి స్ట్రాంగ్గా. మీకు నమ్మకం లేకపోతే నా జీవితం బాగుంటుంది అని నిజంగా డ్యామేజ్ అవుతున్నప్పటికీ మీరు స్ట్రాంగ్గా నమ్మిన రోజున అన్నీ బాగుంటాయి. ఇది ఎప్పుడు కూడా మనకి ఎన్నో పురాణాలు చదివిన, ఇతిహాసాలు చదివిన, ఏం చదివినా చెప్తాడు, నువ్వు నమ్ము ముందు ఫస్ట్ డూ దట్. నమ్మకం ఉన్న చోట, బిలీవ్ దట్ యూ విల్ గెట్ ఇట్, యూ విల్ ఈవెన్చువల్లీ గెట్ ఇట్. నాకు రాదు, అదే వస్తుంది, రాదు అనే వస్తుంది. అందుకని
ఎప్పుడు నమ్మడం స్టార్ట్ చేయండి. దీంతోపాటు ఒకవేళ ఎవరైనా వీటిలో ఉన్నారంటే వీటి కోర్ బిలీఫ్ ఒకటి ఉంటుంది. ఈ కోర్ బిలీఫ్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి నాకేదో జరిగింది కాబట్టి ఆ చిన్నప్పటి పరిస్థితుల వల్ల నేను ఇప్పుడు పెద్దయ్యాక కూడా ఇలాగే బ్రతుకుతున్నాను, ఇలాగే నా లైఫ్ ఉంటుంది అని ఆలోచించడం. అదొక్క ఆలోచన నుంచి బయటపడాలి. చిన్నప్పుడే, ఇప్పుడు పెద్దయిపోయాను, ఇప్పుడు పెద్దప్పుడు నేను నిర్ణయాలు మార్చుకోవచ్చు అనేది తెలుసుకోవాలి. ఓకే, ఒక అమ్మాయి మా దగ్గరికి డెంటల్ ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు మనం ఇంజెక్షన్ ఇస్తే భయపడుతున్నాను. వద్దు. ఎందుకు అంటే, చిన్నప్పటి నుంచి నాకు ఇంజెక్షన్లు అంటే భయం సార్ అంది. ఆ మాట వినగానే నాకు ఎప్పుడు అనిపిస్తుంది, చిన్నప్పుడు అయిపోయింది, ఇప్పుడు పెద్దగా అయిపోయాం. ఇంత వయసు వచ్చినా కూడా ఇంజెక్షన్లకి ఎప్పుడో చిన్నప్పుడు భయపడ్డాం కాబట్టి. అప్పుడు ఆ స్టోరీ వింటే ఆ డాక్టర్ ఎవరో సడన్గా గుచ్చేశారంట. ఆ సడన్గా గుచ్చినందుకు అది భయంగా ఉండిపోయిందంట. ఉండిపోయింది అని తెలుసు కదా, ఇప్పుడు సడన్గా గుచ్చట్లేదు కదా, దీనికి ఇంకా భయపడ్డం ఎందుకు అని ఒక చిన్న మైండ్ షిఫ్ట్ అంతే. దీనిలో పెద్ద బ్రహ్మ విద్యం లేదు. చాలామంది ఇక్కడే ఎలా చేయాలి సార్ అది అంటారు. పెద్ద బ్రహ్మ విద్యం లేదు, నిజం చెప్తున్నా మీకు. చిన్న ఆలోచన చేంజ్ అంతే. దట్ చిన్నప్పుడు ఎప్పుడో జరిగిపోయిందని ఇప్పటికే అలాగే కూర్చుంటే ఎట్లా అని తట్టుకోగలిగితే 1 minute ట్రీట్మెంట్ అయిపోతుంది. మొన్న ఈ మధ్య ఒక పెద్ద ఆయన నా దగ్గరకు వచ్చాడు, చాలా ఏజ్లో పెద్ద ఆయన. కానీ ఎప్పటి నుంచో ఈ మాటలు వినలేదండి, మీరు చెప్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది, నేను ఇక మారతాను అని. అట్ ద ఏజ్ ఆఫ్ 70 ఆయన డిసైడ్ అయ్యారు నేను మారతాను అని. పాయింట్ ఈస్, మన జీవితంలో మారాలి అనుకుంటే, నిర్ణయము తీసుకోవాలి అనుకుంటే ఏజ్తోనూ, టైప్తోనూ, జెండర్తోనూ సంబంధమే లేదు. కానీ ఎప్పుడో చిన్నప్పుడు జరిగింది కదండి, అది నన్ను వెంటాడుతోందండి అని మాత్రం బ్రతకకండి. చిన్నప్పుడు జరిగిపోయినవి చిన్నప్పుడు అయిపోయాయి. అయిపోయిన దాని గురించి ఇప్పుడు మీ ఫ్యూచర్ని కూడా పాడు చేయకండి. ఈ మాట మీరు మైండ్లో చాలాసేపు ఎక్కించుకోవాలి, చాలా రోజులు ఎక్కించుకోవాలి. ఒకవేళ మీరు సఫర్ అవుతుంటే మాత్రం ఖచ్చితంగా దానికి కారణం ఎప్పుడో చిన్నప్పుడుదైతే మాత్రం ఈరోజు వదిలిపెట్టేయాలి. ఈరోజు చిన్నప్పుడు లైఫ్ అయిపోయింది, ఐ హావ్ గ్రోన్ అప్ నౌ, నేను ఇంక ఎదిగిపోయాను, ఇంక ఇలాంటి చిన్న ఆలోచనలో ఉండను అనేది మనం ఆలోచించుకొని తీరాలి. ఎప్పుడైతే ఆలోచిస్తామో కొత్త డోర్లు, కొత్త ప్రపంచం ఓపెన్ అవుతుంది. ఇది చెయ్యాలి అంటే కొంత నిర్ణయము, కాస్త ప్రయత్నము అండ్ కొన్ని రోజులు సాధన కంపల్సరీ చేయాలి. మీకు గనక సాధన ఇంట్రెస్ట్ ఉంటే నేను శ్రీ సూర్య త్రిచక్ర సాధన నేర్పిస్తాను. అద్భుతంగా మీ లైఫ్ని మార్చుకోవచ్చు. వాటికి సంబంధించిన 3 చక్రముల గురించి మాట్లాడుకుంటున్నాము, మూలాధార, స్వాదిష్టాన, మణిపూర. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే శ్రీ సూర్య త్రిచక్ర సాధన మార్నింగ్ ఇంట్లో కూర్చుని జూమ్లో నేర్చుకోవచ్చు. అండ్ చక్రాస్కి సౌర మార్గములో అనుసంధానం చేస్తూ మీ అందరికీ బ్యూటిఫుల్గా యూజ్ అయ్యే కోర్సు. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద జాయిన్ అవ్వండి. అండ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.